సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఏఓసీ మార్గంలో పలుమార్లు ప్రయాణికులకు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. దానికి పరిష్కారంగా ఏఓసీ చుట్టూ మరో రోడ్డు మార్గం ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలపగా బోర్డులో కూడా ప్రపోజల్ ని ఆమోదించినట్లు తెలిపారు. త్వరలోనే కంటోన్మెంట్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బస్తీవాసుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తూ ముందుకు సాగనున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఏఓసీ మార్గంలో పలుమార్లు ప్రయాణికులకు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. దానికి పరిష్కారంగా ఏఓసీ చుట్టూ మరో రోడ్డు మార్గం ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలపగా బోర్డులో కూడా ప్రపోజల్ ని ఆమోదించినట్లు తెలిపారు. త్వరలోనే కంటోన్మెంట్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బస్తీవాసుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తూ ముందుకు సాగనున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఏఓసీ మార్గంలో పలుమార్లు ప్రయాణికులకు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. దానికి పరిష్కారంగా ఏఓసీ చుట్టూ మరో రోడ్డు మార్గం ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలపగా బోర్డులో కూడా ప్రపోజల్ ని ఆమోదించినట్లు తెలిపారు. త్వరలోనే కంటోన్మెంట్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బస్తీవాసుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తూ ముందుకు సాగనున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే.